లండన్ మిషన్ మెమోరియల్ సిఎస్ఐ చర్చ్. మేము ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఈస్టర్ సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. ఈస్టర్ సర్వీస్ అయింది. మరి ఈ దినం చాలా మాకు పర్వదినము. ఎందుకంటే యావత్ ప్రపంచానికే యేసు ప్రభు వారు మరి ఆయన శిలువ మీద చనిపోయి రక్తం చిందించి మరి మానవాళికి రక్షణ అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి మేమందరం చాలా సంతోషంగా ఆహ్లాదంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి ఈ దినము యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన పునరుద్ధరణయ్యారండి. ఈస్టర్ రిజరెక్షన్ అంటారు. రిజరెక్షన్ అవ్వడం వల్ల అందరికీ ఒక హోప్, ఒక నిరీక్షణ అనేది మనందరికీ కలిగజేశారు. అందుని బట్టి మరి మేమందరమే కూడా ప్రార్థన చేసుకుని ఇక్కడ జరుపుకున్నాము. ఆరాధన అయిన తర్వాత అందరూ కూడా ఇక్కడ ఫెలోషిప్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇప్పుడు ఇంటికి. నా పేరు ఎస్ రాజేష్ కుమార్ అండి, ట్రెజరర్. సో ఈరోజు ఈ పురాతనమైన చర్చ్ 220 సంవత్సరాలు పైబడి మరి ఈరోజు మేము ఈ ఈస్టర్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం. 5 o'clock నుంచి మరి తెల్లవారే వచ్చి మరి ఇప్పటి వరకు ఘనంగా జరిగి మరి ఎంతోమంది దూర భారాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో అందరికీ చర్చి తరపున దీవెనలు కలగాలని, దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సంఘం వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ విశాఖపట్నం. ఇక్కడ ఈ దినము మేము ఈస్టర్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసాము. ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ ఈస్టర్ ఏంటంటే యేసు ప్రభువు మంచి శుక్రవారం రోజు సర్వ మానవాళి కోసం ప్రాణాలు అర్పించి తిరిగి 3వ దినాన్ని ఆయన పునరుద్ధానం అయ్యి ఆ కారణం చేత ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి నిత్యరాజ్యానికి వెళ్ళడానికి, ఇంటర్నల్ లైఫ్ కి మార్గం సగమం చేసిన సందర్భం ఇది. దీన్ని బట్టి ప్రతి మానవాళికి ఒక హోప్, తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గం సరళం అవడం జరిగింది. కాబట్టి ఈ అకేషన్ ని ప్రపంచం యావత్తు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఈ యేసు ప్రభు యొక్క ఆశీస్సులు సర్వ మానవాళిపై ఉండాలనేసి మేము కోరుకుంటూ, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు గురించి ఈరోజు పండుగ మేము జరుపుకుంటున్నామండి. మరి యేసు ప్రభు పుట్టారు అని అంటే ఆయన పాపుల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. మరి కాబట్టి మానవ యొక్క బుద్ధులు, వాళ్ళ బలహీనతలు, అనారోగ్యాలు వీటన్నిటిని మరి మార్చడానికి, తగ్గించడానికి, ఆయనలో జీవించడానికి మరి ఈ యొక్క పండుగ మేము జరుపుకుంటున్నాము. కాబట్టి ఇది జాతి మతం గురించి కాదు, కానీ ప్రజలందరి కొరకు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుకి మరి నిత్యము మేము ఆనందం సంతోషాలతో మా జీవితకాలం అంతా కూడా ఆయనకే మేము సమర్పించుకొని మేము బ్రతుకుతున్నాం. థ్యాంక్ యూ. అంటే ఈస్టర్ అంటే మెయిన్ ఏంటంటే నిజముగా దేవుడు లేచాడు, యేసు ప్రభు లేచాడు అన్నదానికి మేము అందరం సాక్షులం. కాబట్టి ఈ మాట ప్రకారం తగిన వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా గ్రహించి నిజముగా యేసు ప్రభు లేచాడు, పునరుత్థానం అయ్యాడు అన్నది తెలుసుకోవాలని మా విజ్ఞప్తి.